హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే నేను ఆలుగడ్డ పచ్చిమిర్చి కర్రీ అయితే చేశానండి. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం. నార్మల్గా టమాటా వేసుకొని వండుకునే దానికంటే కూడా నేను ఇది ఇష్టంగా తింటాను. ఫస్ట్ ఆలుగడ్డ అయితే ఇట్లా మిడిల్ కట్ చేసి ఇట్లా వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లము, అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర వేసి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోండి. తర్వాత పోపు వేసుకొని ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. పసుపు పచ్చి స్మెల్ పోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొంచెం ఆగనిచ్చిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్నది మ్యాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని అప్పుడు టేస్ట్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయడమే. అంతేనండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.